హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పిల్లర్ నంబర్ 63 సమీపంలో ప్లైవుడ్ లోడ్తో వెళ్తున్న ఒక డీసీఎం లారీని గోరక్షక్ బృందం అడ్డుకుంది. బక్రీద్ పండుగ వస్తుండటంతో అందులో పశువులను తరలిస్తున్నారనే తప్పుడు అనుమానంతో ఈ పనిచేశారు. లారీలో కేవలం ప్లైవుడ్ మాత్రమే ఉందని డ్రైవర్ మొరపెట్టుకున్నా వినకుండా లోపలి సామాన్లను రోడ్డుపై పారేసి అతనిపై దాడికి దిగారు. ఇది చూసి స్థానిక యువకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ పెద్దదై పరస్పరం రాళ్లదాడికి దారితీసింది. ఈ దాడిలో వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఆసిఫ్ నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో 2 పోలీసులు, కొందరు బాటసారులకు గాయాలయ్యాయి. నాంపల్లి ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అర్ధరాత్రి అక్కడికి చేరుకుని స్వయంగా లారీ ఎక్కి తనిఖీ చేశారు. అందులో ఎలాంటి పశువులూ లేవని, కేవలం ప్లైవుడ్ మాత్రమే ఉందని స్పష్టమైంది. తప్పుడు పుకార్లతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు లారీని స్టేషన్కు తరలించి నిజం నిర్ధారించుకున్నాక విడుదల చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఇరువర్గాలపై కౌంటర్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం గుడిమల్కాపూర్, మెహదీపట్నం ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.